5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో అతి త్వరలో పెట్రోల్ డీజిల్తో పాటు గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరల పెంపునకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం. పెట్రోల్ ధరలు పెరిగే అవకాశాలను కొట్టి పారేయలేమని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తద్వారా పెట్రోల్ బాధలు తప్పదని పరోక్షంగా సంకేతాలిచ్చాయి. పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 4 నుంచి 5 రూపాయల చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర 40 నుంచి 50 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ దేశంలో గత 4 ఏళ్లుగా రిటైల్ ధరల్లో పెద్దగా మార్పులు జరగలేదు. ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. ముడి చమురు ధరల మంట వల్ల తీవ్రంగా నష్టం వాటిల్లుతున్నట్లు దేశీయ చమురు కంపెనీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి ధరల పెంపు తప్ప మరో మార్గం లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. దీంతో పెట్రోల్ డీజిల్ ధరలు లీటర్కు 4 రూపాయల నుంచి 5 రూపాయల చొప్పున పెరిగే అవకాశాలున్నాయి. ఎల్పీజీ సిలిండర్ ధర 40 నుంచి 50 రూపాయలు పెరిగే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడి చమురు బ్యారెల్ ధర ఇటీవలే $128కు చేరింది. ఇది 4 ఏళ్ల గరిష్టం. ప్రస్తుతం $110కు దిగొచ్చింది. అయినప్పటికీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. హర్ముజ్ జలసంధి గుండా చమురు నౌకల రాకపోకలపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇరాన్ ఓడరేవుల్ని అమెరికా దిగ్బంధించింది. దీంతో ముడి చమురు ధరలు ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరల పెరుగుదల వల్ల దేశంలో ప్రభుత్వ రంగ ఇంధన రిటైలర్లు పెట్రోల్పై లీటర్కు 20 రూపాయలు, డీజిల్పై లీటర్కు 10 రూపాయల చొప్పున నష్టపోతున్నారని అధికారులు చెబుతున్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచితే రిటైల్ ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ప్రత్యామ్నాయాలను అంచనా వేయడానికి, రిటైల్ ద్రవ్యోల్బణంపై ప్రభావాన్ని తగ్గించడానికి అంతర్గత చర్చలు జరుగుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోవడానికి పెట్రోల్ ధరల పెంపునకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇస్తున్నాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటోన్న తీవ్ర నష్టాల కారణంగానే పెంపు నిర్ణయం తీసుకుంటున్నట్లు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే వారమే ఈ పెంపు అమల్లోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. చమురు పరిశ్రమ తరపున ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ శుక్రవారం ప్రకటన చేసింది. అంతర్జాతీయంగా ధరలు ఎగిసినా దేశీయంగా పెట్రోల్, డీజిల్తో పాటు ఎల్పీజీ రేట్లు పెంచలేదని గుర్తు చేసింది. నష్టాల నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు వాణిజ్య ఎల్పీజీ, పారిశ్రామిక డీజిల్, 5 కేజీల ఎల్పీజీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలకు విక్రయించే జెట్ ఇంధనం ధరలను పెంచాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా మన దేశంలో పెట్రోల్, డీజిల్ పై లీటర్కు 25 రూపాయల నుంచి 28 రూపాయల వరకు పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేశారు. కానీ పెంపు ఆ స్థాయిలో ఉండకపోవచ్చని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.